ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. వాస్తుశాస్త్రరీత్యా మనం ఈరోజు ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ ఉన్నాం. 16 జోన్స్. మరియు అదేవిధంగా ఇక్కడ ఏంటంటే వాస్తుశాస్త్రము అనగానే అందరికీ ఉన్నటువంటి అపోహ పర్టికులర్గా ఏమిటంటే వాస్తు చూపించుకోవడం అంటే ఏదో విరగొట్టడము, పగలగొట్టడము అని అనుకుంటారు. అలా ఏమీ ఉండదు. ఇంట్లో పెట్టుకున్నటువంటి వస్తువులు, ఇంట్లో వేసేటువంటి రంగు, నిర్మాణంలో ఉన్నటువంటి డిఫెక్ట్స్, అది డోర్ పాయింట్ కావచ్చు, బాత్రూమ్ పాయింట్ కావచ్చు, ఇంట్లో చేసే యాక్టివిటీస్ కావచ్చు, ఇంట్లో ఉండేటువంటి వస్తువులు కావచ్చు, ఇంట్లో మనం చేసే యాక్టివిటీ కావచ్చు, దీని గురించి మనం ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. ఎంత సంపాదిస్తున్నా కానీ నాకు ఆనందం లేదు అంటూ ఉంటారు కొంతమంది. ఎంత సంపాదిస్తున్నా గుర్తుపెట్టుకోండి, దీనికి కారణం ఏమిటి అంటే ఈశాన్యానికి తూర్పుకి మధ్య భాగాన్ని తూర్పు ఈశాన్యము అంటారు. దీన్నే ఇంగ్లీష్లో ఈస్ట్ నార్త్ ఈస్ట్, అంటే ఈస్ట్ వైపు ఉండేటువంటి నార్త్ ఈస్ట్. అంటే సూర్యభగవానుడు ఇలా ఉన్నాడు అనుకోండి, ఇటు మనకి ఇంట్లో ఉండగా సూర్యుడు మనకి ఉదయించడం కనబడుతుంది. ఈ మూలకి ఈశాన్యం ఉంటుంది. ఈ రెండిటికి మధ్య పాయింట్ అండి. మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తున్నా. ఇక్కడ కనుక దోషం ఏర్పడింది, మీరు లక్షల కోట్లు సంపాదించండి, ఆనందం ఉండదు. చాలామంది అంటుంటారు, నాకు 4 బంగ్లాలు ఉన్నాయి సార్, 10 ఫ్లాట్లు ఉన్నాయి సార్, 4 కార్లు ఉన్నాయి సార్, కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయండి, కానీ మనశ్శాంతి లేదు, ఎంజాయ్మెంట్ లేదు, ఏం ఎంజాయ్ చేయలేకపోతున్నా, అసలు ఎంజాయే చేయలేకపోతున్నా అంటుంటారు. ఏం చేయాలో అర్థం కాక రకరకాల వ్యసనాలకు గురైపోతూ ఉంటారు. ఇందులో ఉందేమో అందులో ఉందేమో ఎంజాయ్మెంట్ అనేది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ దట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎంజాయ్, నువ్వు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నావా లేదా? అక్కడ ఏ వస్తువు ఉంటే దాని మూలంగా నువ్వు ఎంజాయ్ చేస్తావు. గుర్తుపెట్టుకోండి. పూజ గది ఉందనుకోండి, పూజల ద్వారా ఎంజాయ్ చేస్తావు. అంటే నువ్వు దేని మూలంగా ఎంజాయ్ చేయాలో ఆ వస్తువు అక్కడ ఉండాలి. అలాగే ఎంజాయ్మెంట్ ఇచ్చేటువంటి వస్తువులు అక్కడ పెట్టాలని శాస్త్రం. అక్కడ పొరపాటున మీరు విరిగిపోయిన వస్తువులు పెట్టారు, పనికిరాని వస్తువులు పెట్టారు, అక్కడ ఒక రూమ్ ఉండి అందులో ఏదో అన్ని వస్తువులు వేసి బ్లాక్ చేసేసారు. ఎంజాయ్మెంట్ ఈజ్ బ్లాక్డ్. గుర్తుపెట్టుకోండి. అలా కాదండి, చక్కగా అక్కడ దాని ఏమంటారు, మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి మ్యూజికల్ ఐటమ్స్ పెట్టారు, లేకపోతే ఒక అందమైన డిజైనింగ్ ఉండేటువంటి ఒక బొమ్మ పెట్టారు, లేదా దేవుడు గది కూడా పెట్టుకోవచ్చు అక్కడ, నో ప్రాబ్లం. ఈస్ట్ నార్త్ ఈస్ట్లో దేవుడి గది పెట్టుకుంటే భగవంతుడు నాకు అన్నీ ఇస్తున్నాడని ఎంజాయ్ చేస్తూ ఉంటారు మీరు. ఎస్, భగవంతుడు లీలంత గొప్పది. మీరు గమనించండి, ఎవరైనా ఇంట్లో కనుక అక్కడ భగవత్ సంబంధించినటువంటి పూజ గది ఉందనుకోండి ఈస్ట్ నార్త్ ఈస్ట్లో, ఎంత గొప్పవాడు భగవంతుడు అని ప్రతి సీన్ని, ప్రతి ఇన్సిడెంట్ని, ఈ విశ్వం ఎంత గొప్పది, ఈ ప్రకృతి ఎంత గొప్పది, ఈ చెట్టు ఎట్లా ఇదవుతుంది, మన బ్రెయిన్ ఎంత గొప్పగా పనిచేస్తుంది, నిజంగా ఎంత గొప్పగా, ఎంత సైంటిస్ట్ అయితే అట్లా తయారు చేయగలడు, ఇట్లాంటివన్నీ కూడా భగవంతుడు లింక్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మనిషి. అదే ఒక గిటార్ లాంటిది పెట్టారు కూడా, ఆ గిటార్లో అద్భుతమైనటువంటివన్నీ కూడా అంటే దాంట్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అంటే మీరు దేంట్లో ఉండి ఎంజాయ్ చేస్తారు ఈజ్ మోస్ట్ 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 ఇంపార్టెంట్. కాబట్టి అక్కడ ఏంటి, మీ ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఫొటోస్ పెట్టండి అక్కడ. సో అక్కడ పెడితే ఏమవుతుందంటే మీరు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు, మీ లైఫ్ని మిమ్మల్ని మీరు గుర్తిస్తారు, మీకు మీరు ఎలా ఆనందంగా ఉండాలనేది చూస్తూ ఉంటారు. లేకపోతే ఏమవుతుందంటే పక్కోడు అలా అంటున్నాడు, వీళ్ళేనా అంటున్నాడు, ఇంటోడు అలా ఉన్నాడు, ఆఫీసులు ఇవే ఉంటాయి. సో ఇది ముఖ్యంగా జాగ్రత్తగా ఉంచుకోండి. అక్కడ వీలైనంత మటుకు గ్రీన్ కలర్ ఉండేలా చూసుకోండి. ఇట్ గివ్స్ మోర్, బ్లూ కూడా ఉండొచ్చు, నో నీడ్ టు వరీ, బట్ మోర్ ఎనర్జీ అది క్రియేట్ చేస్తుంది. కొన్ని అపోహలు ఉన్నాయి, కొన్ని అపోహలు చాలామందికి ఉన్నాయి వాస్తు మీద. వాటి గురించి నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఏమిటది అంటే, పాయింట్ నెంబర్ 1, మనకి సహజంగా 4 దిశలు చూసుకుంటాం: తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం. ఉత్తరం, దక్షిణం, రైట్. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే కేవలం తూర్పు, ఉత్తరం మాత్రమే మంచివి, పడమర, దక్షిణం మంచిది కాదనుకుంటారు. అలా ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోండి. మనకి 16 దిశలైతే పైన కింద, అంటే ఆకాశము భూమి కూడా దిశలు, అంటే మొత్తం ఎన్ని దిశలు మనకి 18 దిశలు కరెక్ట్ చెప్పాలంటే. బట్ ఈ దిశలే మనం ఎక్కువగా చూసుకుంటాం. ఇందులో ఒక్కొక్క మనిషి యొక్క పేరులో ఉండే మొదటి అక్షరాన్ని బట్టి వాళ్ళకి ఆ దిశ బాగా కలిసి వస్తుంది.
సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి, రక్తం సహజంగా చూసుకుంటే రక్తం అన్ని గ్రూప్స్ మంచివే, కానీ మీకు ఏ గ్రూప్ సెట్ అవుతుందో ఆ గ్రూప్ రక్తాన్ని ఎక్కించుకుంటారు, కానీ పలానా గ్రూప్ అందరికీ పనికి వస్తుంది, పలానా గ్రూప్ అందరికీ పనికి రాదని ఉండదు కదా. అది ఎలాగో ఇది కూడా అంతే. రక్తం కావచ్చు, మనం వేసుకునే చొక్కా కావచ్చు, ప్యాంట్ కావచ్చు, చెప్పులు కావచ్చు, మనకి సరిపోయే సైజు. టైట్ షర్ట్ వేసుకున్నాము ఊపిరాడదు, లూజ్ షర్ట్ వేసుకున్నాము బుడబుడకలాగా కనిపిస్తుంది. అలా ఏంటంటే వాస్తు అనేటువంటిది ఫస్ట్ డైరెక్షన్ ఈజ్ మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని తీసుకొని వాస్తుకు ఉండే డైరెక్షన్ తీసుకొని వర్గు శాస్త్రము అంటారు. దీని గురించి మనం 8 వీడియోలు క్లియర్గా చేసాం, మీరు అది చూసుకోవచ్చు. ఇక రెండవది ఏమిటంటే వాస్తులో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, మీకు మీ పిల్లలకి ఇద్దరికీ సెట్ అయ్యేటువంటి డైరెక్షన్ ఎంచుకోండి ఎప్పుడు కూడా. ఎందుకు ఈ జాగ్రత్త ముఖ్యంగా ఎందుకు తీసుకోవాలి? మీ హయాం నడిచే వరకు అద్భుతంగా ఉంది, రేపు పొద్దున్న మీ యొక్క ఆస్తిని మీ పిల్లలకి ఇస్తారు, వాళ్ళ పేరు కూడా సెట్ అయింది అనుకోండి, వాళ్ళ లైఫ్ బాగుంటుంది. అందుకే చూడండి, చాలామందికి ఏమవుతుంది, ఏమంటే మా తండ్రి గారు ఉన్నప్పుడు చాలా బాగుండేదండి, మా తండ్రి గారు చనిపోయినప్పుడు నేను ఇంట్లో ఉంటే నాకు కలిసి రావట్లేదు అంటారు. ఎంత ఏమిటి, మీ తండ్రి గారికి సంబంధించిన పేరు మీద అది నడిచింది, తర్వాత మీ పేరు మీద షిఫ్ట్ అయినప్పుడు మీ వర్క్కి సెట్ అవ్వట్లేదు. కాబట్టి ఎప్పుడైనా ప్రాపర్టీ తీసుకున్నప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మూడో విషయం ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారు, ఓన్ హౌస్ అయితేనే పనిచేస్తుంది, రెంట్ హౌస్ అయితే మన మీద వాస్తు పని చేయదు అనుకుంటారు. అది పూర్తిగా రాంగ్. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనం ఒక ఫ్రెండ్ వెహికల్ తీసుకుని మనం బయలుదేరాం, పంచర్ అయింది వెహికల్, ఎఫెక్ట్ మనం పడుతున్నాం, లేదా పడ్డాము, మనకి దెబ్బ తగలకుండా ఉంటుందాం, ఫ్రెండ్ దండి వెహికల్ నాకెందుకు దెబ్బ తగలాలనుకుంటున్నాం మనం, ఎందుకు బండి కొంత డ్యామేజ్ అవ్వచ్చు, మనకి ఎంతో కొంత దెబ్బ తగలవచ్చు. అంటే ఏమిటి ఇక్కడ రీజన్, ఆ వెహికల్ మీ నుంచి పడితే ఎలా అయితే మనకి ఎంతో కొంత ఇంజ్యూర్ అవుతుందో, ఆ వాస్తు ఓన్ హౌస్ అయినా రెంట్ హౌస్ అయినా దాని ప్రభావమే. ఇక నాలుగో పాయింట్ ఏంటంటే, వాస్తుని ఖచ్చితంగా మనం సెట్ చేసుకోవచ్చు. అది మొత్తం ఏదో కూలగొట్టేసి విరగొట్టేసి ఏదో చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. క్లియర్గా అక్కడ ఉండేటువంటి జోన్స్ ఏమైనా తగ్గాయా, కలర్స్తోని మెటల్స్తోని దాన్ని లెవెల్ చేసుకోవచ్చు. అక్కడ ఏదైనా కట్టకూడని ప్రదేశంలో బాత్రూమ్ కట్టారా, దాన్ని స్ట్రిప్ వేసో లేకపోతే మెటల్తోనో బ్లాక్ చేయొచ్చు. చేయకూడని యాక్టివిటీ ఇంట్లో ఎక్కడైనా చేస్తున్నామా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వంట తీసుకొచ్చి ఉత్తరంలో వండుతున్నాం, తప్పు, దాన్ని మార్చుకోవచ్చు, ఇక్కడ కాదు ఇక్కడ వండుకోవాలి. లేదా అన్నం తినే మనం ఫుడ్ గ్రెయిన్స్ ఇంట్లో పెట్టుకునే ప్రదేశం కావచ్చు, ఇంట్లో భోజనం చేసే విధానం కావచ్చు, భోజనం చేసే ప్లేస్ ఏదైతుందో అది కూర్చునే ప్లేస్ ఒక్కోసారి తప్పుగా కూర్చుంటారు చాలామంది. ఇక్కడ ఏమిటంటే వాస్తు అంటే కేవలం నిర్మాణం ఒకటే కాదు, మనకి దిశల్లో ఉండేటువంటి ఏవైతే ఆ దేవత అసుర స్వరూపాలు ఉన్నాయో అవి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, దానికి తగ్గట్టుగా మనం దానికి సంబంధించినవి చేస్తున్నామా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మన చెవుకి వినికిడి శక్తి ఉంది, ఇయర్ ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలి, చెవులో పెట్టుకోవాలి, ఇయర్ ఫోన్లో నుంచి సౌండ్ వస్తుంది, ఇది రిసీవ్ చేసుకుంటుంది. స్మెల్ ముక్కు, కళ్ళు చూడడం, కళ్ళు మూసేసాం కనబడదు, కళ్ళద్దాలు కళ్ళకి పెట్టుకోవాలి, చెవుకో ముక్కుకో జేబులోనే పెట్టుకుంటే కళ్ళద్దాలు పనిచేయవు. అంటే ఏమిటి, ఒక వస్తువు మన శరీర భాగంలో ఒక దగ్గర ఉన్నప్పుడు దాని ఎనర్జీ పెరుగుతుంది, అదే వస్తువు ఇంకో దగ్గర పెట్టుకున్నప్పుడు జేబులో పెట్టుకున్నాం కళ్ళద్దాలు, దాని ఉపయోగం ఉండదు. అలాగే ఇంట్లో వస్తువులు కూడా అది ఎటువంటి ఎనర్జీని కలిగి ఉంది, అది ఎటువంటి ఎనర్జీని అది ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ ఎనర్జీ కలిగినటువంటి వస్తువు మనం ఎక్కడ పెడితే ఇంట్లో బ్లాకేజ్ ఏర్పడుతుంది, సపోర్ట్ దొరుకుతుంది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ వాస్తు శాస్త్ర. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాస్తు అంటే కేవలం గృహ నిర్మాణం మాత్రమే కాదు, వాస్తు అంటే వస్తువుతో సహా ఉన్నటువంటిదే. వస్తు సంబంధంగా పెట్టుకునేటువంటి ప్రతిదీ కూడా వాస్తు. యాక్టివిటీ ఈజ్ వాస్తు. ఇవి మెయిన్గా చూసుకోవాలి. మరొక ముఖ్య విషయం ఏంటంటే, రంగులు ఏవి పడితే అవి వేస్తారు, అలా ఏది పడితే ఆ రంగు ఏ దిశలో పడితే ఆ దిశలో వేయకూడదు. ఆల్ కలర్స్ ఈజ్ గుడ్, ప్రతి రంగు మంచిదేనండి, కానీ ఆ రంగు ఎక్కడ ఉండాలి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మనకి సిగ్నల్స్ పడుతుంటాయి, రెడ్ కలర్ ఉన్నప్పుడు వెళ్ళిపోతామా, వెళ్ళాం, గ్రీన్ కలర్ ఉన్నప్పుడు వెళ్తాం, ఆరెంజ్ కలర్ ఉన్నప్పుడు స్లో చేసుకుంటాం. అంటే ఏమిటి, ఇక్కడ మనకి గ్రహాలకు కూడా రకరకాల ఏవి కలర్స్ని మనం ఆపాదిస్తాం. ఎందుకు, ఆ రంగు ఆ గ్రహానికి, పలానా రంగు పలానా పంచభూతాల్లో అగ్ని భూమి వాయువు జలము ఆకాశ తత్వాల్లో ఏ తత్వము, పంచతత్వాల్లో ఏ తత్వాన్ని ఏ కలర్ స్టాప్ చేస్తుంది, దాన్ని ఓపెన్ చేస్తుంది, దానికి సపోర్ట్ ఇస్తుంది, దాన్ని పూర్తిగా లేకుండా డిస్ట్రాయ్ చేస్తుంది ఏ రంగు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఇందులో రకరకాల అంశాలు ఉంటాయి, వాటిని మనం ఒక్కొక్క విధానంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాము. కాబట్టి వాస్తుని సెట్ చేసుకోవడం ద్వారా
మన చేతుల్లో ఉన్నటువంటిది వాస్తు. జాతకం అంటే ఏంటంటే మనం పూర్వజంలో చేసుకున్న కర్మ బట్టి వస్తుంది. వాస్తు కూడా ఇంచుమించుగా మనం కర్మలను బట్టి అట్లాంటి ఇళ్లలో ఉంటాం, కానీ ఎంతో కొంత మనకి స్కోప్ ఉంటుంది. సో మీరు జాతక చక్రరీత్యా వాస్తురీత్యా మీరు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.